హాయ్ వివాస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ వేపుడు చేస్తున్నానండి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. దీన్ని మట్టి లేకుండా నీట్గా ఉప్పు నీళ్ళలో కడుక్కున్నాను. ఇప్పుడు దీనికి ఇటువైపు తొడియాలు కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనము దీనిపైనది కొద్దిగా తీసేసుకుందాము. పైన తీసేస్తాం, అంతా తీసేస్తే దీని టేస్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు పైన అంతా నేను నీట్గా తీసేసానండి. ఇప్పుడు దీన్ని మనం సన్నగా కట్ చేసుకోవాలి. దీనిలో విత్తనాలు ఉంటాయండి. ఇవి మనము ఉప్పు నీళ్ళలోకి వేసినప్పుడు వెళ్ళిపోతాయి. ఇదేం ప్రాబ్లం ఏం కాదు. ఈ కాకరకాయ వేపుడుకు కావాల్సింది పొడి అండి. కొబ్బరి, తెల్లవాయలు, ధనియాల పొడి, కారం పొడి, పసుపు చిటికెడు, కొద్దిగా ఉప్పు, దీంట్లో కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలండి. దీంట్లోకి అంటే అంత చేదు ఉండవు, ఉప్పు నీళ్ళకి వేసి పెట్టాము. ఇప్పుడు ఈ పొడి నేను రెడీ చేసుకుంటాను. ఈ కాకరకాయ వేపుడికి ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేసి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బాగా దీని చేదంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు బాగా పిండుకోవాలి. ఇవి కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిసేపు బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. కొద్ది కలర్ చేంజ్ కావాలి. ఇది మగ్గుతున్నాయండి కొద్దిసేపు.
మగ్గిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇవి మగ్గిపోయినాయండి, దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దానికోసం మనం పోపు పెట్టుకుందాము. పోపు కోసము నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకుంటున్నాను. దీంట్లోకి కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, చాలామంది మస్టర్డ్ ఆయిల్తో చేస్తారండి. నేను మామూలు రిఫైండ్ ఆయిల్తోనే చేస్తున్నాను. ఫ్రీడమ్ ఆయిల్. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది వస్తుంది. దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఆల్రెడీ ఉప్పులోనే కడిగామండి. వేసుకోవాలి. కొద్దిగా చిటికెడు పసుపు, అన్నంలోకి కానీ పప్పుచారులోకి కానీ బాగుంటాయండి. ఇప్పుడు నేను తయారు చేసుకున్న పొడి వేస్తాను. ఈ పొడిలోకి కొద్దిగా కొబ్బరి, తెల్లవాయలు, కారము, ధనియాల పొడి, కొద్దిగా బెల్లం పొడి, కొద్దిగా పసుపు, ఒక రవ్వ ఉప్పు. ఇప్పుడు ఈ పొడి దీని మీద వేసేస్తున్నానండి. ఇది వెల్లుల్లి పొడి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. కాకరకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. నేను చేసినట్టే మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళకు తినిపించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.